హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోటోషాప్ అనేది మనం పీసీలోనే వర్క్ అవుతుంది, కానీ మన మొబైల్లో కూడా వర్క్ చేసేటట్టు ఎలా చేయాలా అనేది ఈరోజు మన టాపిక్. దానికోసం మనమైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మనం యాప్ అనేది ఓపెన్ చేయాలా. చూడండి, యాప్ అనేది ఓపెన్ చేసాక ఇలా ఫోటో పే అనే మధ్యలో ఇదైతే కనిపిస్తుంటుంది. ఇదైతే మనకు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫోటో తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఫైల్లో ఓపెన్ క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసాగానే లోడింగ్ అని ఉంటుంది. చూడండి, లోడింగ్ అయిన పాటే చూడండి మనకు ఫోటో అనేది సెంటర్లో వచ్చేసింది. మనము ఈడ మనకు ఫిల్టర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కొన్ని యాడ్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్, కొన్ని యాడ్స్ అనేది క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకు సేమ్ ఫోటోషాప్ ఎలా ఉందో మన మొబైల్లో ఈ యాప్ కూడా ఫోటోషాప్ లాగే ఉంది ఫ్రెండ్స్. అన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. ఫోటోషాప్లో ఉండే ప్రతి ఆప్షన్ అయితే దీంతో ఉంటుంది. కావాలంటే మీరు ఫోటోషాప్లో వెళ్ళి చెక్ చేసుకోండి, సేమ్ ఈ ఆప్షన్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, లేయర్, డిలీట్, సెలెక్ట్ అన్నీ మనకు ఇక్కడ బ్రష్ ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ ఎరేస్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు యాడ్స్ క్లోజ్ చేసుకోవాలా. చూడండి, మనకి ఇక్కడ చాలా ఉన్నాయి ఆప్షన్లు. మన పీసీలో ఎలాగ ఉంటుందో ఫోటోషాప్లో ఎట్లుంటుందో మనకు ఎడిటింగ్ టూల్స్ అన్నీ దీంతో ఉంటాయి. ఈ యాప్లో అయితే ప్రతి టూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.